ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ ఆనియన్స్ వేసి వేయిస్తున్నా ఆయిల్ వేసి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. ఇది బాగా వేగనిద్దాం. కుక్కర్లో చేస్తున్నానండి. కాకపోతే ఎప్పుడు చేసే చికెన్లా కాకుండా కొంచెం కొత్తగా, ఎప్పుడు ఒకేలా అంటే బోర్ అనిపిస్తుంది కదా మనకు కూడా. సో ట్రై చేద్దాం, సరేనా? నెక్స్ట్ ఆనియన్స్ ఉడుకున్నాయి కదా, ఇందులో మా చెట్టుకి 2 బెండకాయలు కాసినాయండి, అవి కూడా వేసారు. టమాటాలు, బెండకాయ వేసినందుకు ఏం పాడైపోదు, బాగానే ఉంటుంది. మీకు తెలుసో లేదు, ఫిష్ కర్రీలో బెండకాయ వేసి వండుతారు. సో ఈ టమాటాలు కూడా వేసి బాగా వేయించాలి. అందుకే డిఫరెంట్గా అన్నాను కదా, మీరేం భయపడకండి, టేస్ట్ అయితే తగ్గిపోతుంది. లాస్ట్లో చూద్దాం ఎలా వచ్చిందనేది. ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఉడకనిచ్చాలి. మూత పెట్టేసి ఉడికిస్తా. ఇది టమాటా ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు వేస్తానండి. వేసినాక ఇందులో కారపొడి అండ్ ధనియాల పౌడర్, ఇంకొంచెం నేను ఇప్పుడు వేస్తుంటాను కదా నాన్ వెజ్లో, ఇది ఏంటంటే కసూరి మేతి అనమాట. పడవే బాగుంటుంది వేస్తే కాస్త. చాలే వేసినాక ఇందులో కారం, ధనియాల పౌడర్ అన్నీ వేస్తాను. ఆగండి. కారం అలానే ధనియాల పౌడర్ అనమాట. ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. వేసినాక ఒకసారి తిప్పుదాం. అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ స్పెషల్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదేంటంటే శనగపప్పు. చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ప్రోటీన్ అన్నట్టు పప్పు వేసిన టేస్ట్. మనం మామూలుగా చిన్నప్పుడు చింతపండు చారు, చికెన్ కర్రీ, ముద్దపప్పు అట్లా వండి తినేవాళ్ళం, గుర్తుందా? చాలా బాగుండేది ఆ కాంబినేషన్. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసినాక లేటెస్ట్ ఏంటారా, ఫైనల్గా చికెన్ వేసేద్దాం. దాంట్లో సాల్ట్ కలిపి పెట్టా కొంచెం పక్కన. ఇది వేసినాక ఒకసారి తిప్పి కొద్దిసేపు ఉడకనిచ్చాలి. వెంబడే కుక్కర్ మూత పెట్టి ఉడికించొద్దండి, బాగుండదు. ఈ పచ్చివాసన అనేది కాస్త పోయేదాకా ఈ ఆయిల్లో ఇదంతా వేగాలి. ఫస్ట్ మూత పెట్టి ఉడికిస్తే తర్వాత కుక్కర్ మూత పెడదాం. విజిల్ రాలేదు, ఇప్పుడు ఇంకా విజిల్ రానియద్దు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా ఉడుకుతుంది కదా, మూత పెడదామండి. ఇందులో లైట్గా కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది. నేనేం వేయలేదు. ఇంకా వేసినాక కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక విజిల్, హైలో పెట్టి ఒక విజిల్ రప్పిస్తే ఉడికిపోతుంది మన చికెన్. ఓకేనా? ఒకటేమో సిమ్లో పెట్టి విజిల్ రానియాలి, ఇంకోటి హైలో పెట్టి విజిల్ రానిచ్చి చూద్దాం లాస్ట్లో. ఓకేనా? ఆపేస్తున్నాను. కుక్కర్ మూత తీసి చూస్తాను. చూసారా, ఉడికింది. కుక్కర్లో పెట్టినాం కదా, కాస్త తొందరగానే ఉడికింది అన్నమాట. సాల్ట్ సరిపోయింది, ఒకసారి చూద్దాం. సరిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం పుదీనా, కొత్తిమీర చల్దాం. అంతే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా బాగుంటుంది అనేసి డిఫరెంట్గా ట్రై చేశాను. బెండకాయ ముక్క ఎక్కడుందో, కరిగిపోలేదు మొత్తానికి. అయితే ఎక్కడ ఉంది అనిపిస్తే తెద్దాం. ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.